తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, పురాణాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు ఉన్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గురువు గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది. అలాగే 8 మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు. 30 ఏళ్ల అనుభవం ఉంది వారికి. ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు. వారి మాటల్లో విన్నాం. ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి. ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మంత్రం బీజాక్షరాల గురించి అండి ప్రశ్న. 27 లేకుంటే 24 అనేది ఒక సందేహం గురువు గారు. ఏ బీజాక్షరాలు ఎలాంటి లాభాలను అందిస్తాయి, అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి, వీటన్నిటి గురించి వివరించండి. ముందు అడగాల్సిన ప్రశ్న చివరి అడిగారు అక్కడ. అంతేనా? బీజాక్షరాలు అంటే ఏమిటి అన్నది. ఇది కూడా ఒక వెర్రి అయిపోయింది ఇటీవల కాలంలో. భోజనం చేస్తున్నామా మనం? ఈ పంట ఏ రైతు పండించాడో ఆలోచిస్తున్నామా? తింటున్న ముద్ద లోపల ఒక్కొక్క గింజ ఒక రైతు వేస్తే చెట్టు మొలిచింది. అది బీజము కదా. బీజం అంటే అర్థం ఏమిటనమాట? ఇంతే ఉంటుంది, ఫలితం ఇంత ఇస్తుంది. ఇప్పుడు వరి పంట ఉంది, కోసేసాం, తిన్నాం, అయిపోయింది. కానీ బీజ అక్షరము నాశనము లేదు దానికి. ఎలాగా అంటే అక్షరమే ఉంది, బీజము అంటే ఒక అద్భుతమైన తత్వాన్ని నీకు అందించేది అది. ఉదాహరణ కావాలా? ఎంత ఎత్తు ఎదిగినా కూడా లాగి లంపకాయ కొడితే వాడికి అమ్మానే వస్తుందే పదం. ఎక్కడి నుంచి వచ్చింది పదం అది? అమ్మాని. దానికి కష్టం ఉందా? ఆ మా. నోరు తెరిస్తే అకారం అయ్యింది, పెదాలు మూస్తే మకారం అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యం కలిగింది. ఓ అన్నా. ఓం అన్న దాంట్లో అకార ఉకారం అకారం, ఇవి బీజాక్షరాలంటే. బీజాక్షరాలంటే అర్థం ఏమిటంటే, మీరు ఏ మంత్రం చదువుతున్నారో ఆ మంత్రానికి ప్రాణప్రదముగా ఉండే ప్రాథమిక అక్షరములు ఏముంటాయో అవి బీజాక్షరములు. ఇలా చెప్తే నచ్చదు. హాం హ్రీం రూం క్లూం క్లీం క్లీం అంటే మనం అడిగి నమ్మకం ఎక్కువ. ఉన్నాయి, లేవని కాదు. అలాంటివి ఇప్పుడు నేను మాట్లాడను. అంతేకాదు, ఓం అన్నాము. 7 ఓం ఏమున్నాయి? అకార ఉకార మకారములు ఉన్నాయి. అకారం ఉకారం కలిసి మకారం. తమాషా ఏంటి తెలుసునా? అకారమేమో పరమాత్మ, మకారం మనం, ఉకారం మధ్యలో అమ్మవారు. ఇది దీని అర్థం. ఈ 3 అక్షరాలని తైత్తిరీయోపనిషత్తు ఇంకోలా చెప్పింది. ఎవడో పని చేస్తున్నాడు, పని ఆపాడు, అన్నా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఓంలోంచే వచ్చింది. గురువుగారు చదువుతుంటాడు, శిష్యుడు ఓం అన్నాడు ఆయన. అలా కూడా అంటే ఓం అనే అక్షరాన్ని అన్యాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చో తైత్రీయోపనిషత్తు చెప్పిన ఉపనిషత్తులు. అలాగే శ్రీ షకారము, ఈకారము, రకారము, బీజాక్షరం ఉన్నాయి. గౌసన్నా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతని సూచించేది. చాలా పెద్ద గొడవ ఇది. పెద్ద గొడవ అంటే చాలా విస్తారంగా చెప్పుకోవాలి ఇది. అంటే బీజాక్షరాల వల్ల ఏమిటి ఉపయోగం అంటే, మీరు ఒక మంత్రాన్ని నేర్చుకుంటున్నప్పుడు సాధన చేసే వాళ్ళకి ఆ అక్షరం మీద దృష్టి ఉండాలి. అందుకనే కొంతమంది చూడండి, శ్లోకాలు చదివి కొన్ని అక్షరాలు వస్తే పని కట్టుకుని స్ట్రెస్ ఇచ్చి చదువుతారు. అంటే వాళ్ళు గురువుగారు చెప్పారు ఈ అక్షరం గొప్పదని చెప్పి, అలా అని చెప్పి మేనరిజం కాకూడదని అది. అలాగే ఓం నమో నారాయణాయ ఉందండి, ఇలాంటిది ఓ నమస్కారం ఉంది కదండి, అలా ఉంటుంది కదండి. ఓ నమో భగవతే సాయినాథాయ అన్నీ ఒకటే కదండి. కాదు. ఓం నమో నారాయణాయకి ప్రత్యేకించి వేదంలో సెపరేట్ చాప్టర్ పెట్టారు. ఓమిత్యగ్రేవ్య హరేత్ నమయితి పశ్చాత్ నారాయణాయేది ఉపరిష్టాత్ చెప్పారు. అక్షరాల్లో తేడా వస్తామని అన్నాడు. ఎలా వస్తుంది? ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, నమయితి 2 అక్షరే. అంటే బీజాక్షరాలు చెప్పేటప్పుడు ఏ అక్షరం ఎలా ప్రయోగించాలో అలా చెప్పేది. అది సామవేదం నేర్పుతుంది. అంచేత 24, 27, 10 ఇదంటే ఛందస్సులను బట్టి మారుతుంది. అనుష్ఠుప్ ఛందస్సు ఉంటుంది,
16 అక్షరాలు. పంక్తి ఛందస్సు అంటారు 10, బృహతి ఛందస్సు అంటారు ఇంకోటి. మీరన్న 24 గాయత్రి ఛందస్సు. గాయత్రి అనగానే అమ్మవారిని కూర్చోబెడతాం మనం. అమ్మవారు ఉందయ్యా, గాతారం త్రాయతి, గానము చేసేవాడిని రక్షించేది గాయత్రి. ఆ ఛందస్సు దేనికోసం వచ్చిందో యజుర్వేదంలో 3 చాప్టర్లు ఉన్నాయి. అంటే సోమలత పట్టరావడానికి అన్ని ఛందస్సులు వెళ్ళినా ఏది పట్టలేకపోయాట, ఒక గాయత్రి ఛందస్సు పట్టుకొచ్చింది. అలాగే బ్రహ్మదేవుడి ఛందస్సు ఏమిటి? అనుష్టుప్ ఛందస్సు. సుందరకాండ రామాయణం మొత్తం అన్నింటిలో అనుష్టుప్పే ఉంటుంది. దేనికి? బ్రహ్మదేవుడు చెప్పాడు, నా ఛందస్సు నేను ఒట్లో పలికిందిరా అబ్బాయి. ఇన్ని అర్థాలు ఉంటాయి. అంచేత బీజాక్షరాలంటే మీరు మరి ఎక్కడో ఉన్నాయని చెప్పి హడావిడి పడద్దు, తక్కువ అని చెప్పి చూడకండి. అలాగే సరదాగా మీ ఇంటి గోడ మీద ఎవడో ఉండే క్లీమ్ అని రాసిపోయాడు అనుకోండి, పొద్దున్న చూడగానే కంగారు పడిపోతాం, ఏమైందో ఇటు అని చెప్పి. ఇంకో బీజాక్షరాల వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. మనం చదువుకునే అక్షరాలన్నీ కూడా బీజాక్షరములే, కలయిక వల్ల తేడా వస్తుంది. ఎలాగైతే బీజము నుండి ఒక గొప్ప వృక్షం వస్తుందో, వృక్షం మీద పక్షులు ఉంటాయి, కింద జనాలు ఉంటారు, కొమ్మల మీద ఇంకోళ్ళు ఉంటారు, అలాగా ఒక బీజాక్షరముని ఆధారంగా చేసుకుని, అంటే ఇవన్నీ రహస్యాలు కనుక ఓపెన్గా చెప్పకూడదు, అందుకని నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా రక్షణ కలిగిస్తాయి. దేవతలకి 33 కోట్ల దేవతలు, అంటే 33 పక్కన సున్నాలు పెట్టకండి. కోటి అంటే ర్యాంక్ అని అర్థం. 33 రకాల దేవతలు ఉన్నారు. ఆ దేవత ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్క అక్షరం, ఒక్క బీజం ఉంది. ఇది ప్రత్యేకించి విష్ణు ధర్మోత్తర పురాణము, నారద పురాణము, గరుడ పురాణంలో బాగా చెప్తారు వీటికి సంబంధించి. అన్ని బీజాక్షరాలు అందరూ పఠించవచ్చా గురువు? అందరూ పఠించకూడదు. ఎంచేత మీరు సైన్స్ విద్యార్థి, కానీ ఒక సైన్స్ ఒంటి మీదకి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత చదివితే జీవితంలో ఉపయోగం. ఆ సైన్స్ 3వ క్లాస్ చెప్తారా ఎవడైనా? లేదు కదా. అదనమాట. అంచేత బీజాక్షరాలు లాంటివన్నీ కూడా ఎవరు ఏ స్థాయి వాళ్ళు చదువుకోవాలో దానికోసం చదివేవాళ్ళు చదవాలి. గురు ఉపదేశం. ఏకలవ్యుడు చేసిన పని ఇదే. కొన్ని బీజాక్షరాలు గురువుగారు చెప్పలే, కానీ అర్జునుడికి రహస్యంగా చెప్తుంటే ఈ కదలికని బట్టి గుర్తుపట్టి అని చేసి, అందుకని దెబ్బతిన్నాడు ఏకలవ్యుడు. ఈ కథలకు అలాంటిదంటే మహాకవి కాళిదాసులో శ్యామల దండకం చూడండి, ఘంటసాల గారు ఎంత వేగంగా చదివారో మహానుభావుడు ఈయన కూడా అలాగే చదువుతాడు. ఈ కథలిక ఇప్పటికీ డబ్బింగ్ ఆర్టిస్టులకి అది పాఠం. అదనమాట. ఈ కదలికని బట్టి కూడా ఊహించాలి, ఇది ఇంత కూడా ఉంటుంది బీజాక్షరాల లోపల. అవి దోషం ఏం కాదమ్మా, అవి మంచివే. ఈ మధ్య గ్రంథాలు కూడా వచ్చాయి, బీజాక్షర నిఘంటు అని ఉంటుంది. అది ఎలా చదవాలో చూసుకో మరి. రుకోమత్ జానేదో తేడా ఉంది, రుకో మత్ జానేదో తేడా ఉంది, అక్షరాలవే. ఇది ఇలా ఖచ్చితంగా గురుపదేశం తీసుకుని మాత్రమే పఠించాలంటారు. అయితే ఒకసారి తీసుకుంటే కనుక ప్రతిరోజు అవి పఠించాలి, చేస్తే మంచిది. మననాత్ త్రాయత ఇది మంత్రం. మీరు ఎంతగా మననము చేస్తే అలా రక్షించేది బీజాక్షరం. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు.